ఈరోజు మన ఆనందంలోనికి యేసయ్యను ఆహ్వానిద్దాం. ఈరోజు మన దుఃఖంలోనికి యేసయ్యను ఆహ్వానిద్దాం. ఈరోజు మన శ్రమలోనికి యేసయ్యను ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఆయన మనతో ఉంటే మనము దీవించబడతాము. ఆయన మన పండుగలో ఉంటే కొరతలు తీర్చబడతాయి. ఆయన మన బ్రతుకుల్లో ఉంటే మనకు ఎటువంటి అవసరత, ఎటువంటి ఆందోళన, ఎటువంటి విభ్రాంతి ఏమీ ఉండనే ఉండదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. కానాను పెళ్లి విందు గురించి కాదు నేను చెప్పేది. పెళ్లి విందులోనికి యేసయ్య పిలువబడ్డాడు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. బాగా గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డ. ఇక్కడ 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది అన్న మాట చూస్తున్నాం. ఆయన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు కంటే ముందే మరియమ్మ అక్కడ ఉంది. నేను పెళ్లి గురించి చెప్పట్లేదు, కానీ ఆయన ఆహ్వానించబడ్డ దాన్ని బట్టి చెబుతున్నాను. ఇప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ప్రతికూలతలో, నీ అనుకూలతలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో, నీ రోదనలో, నీ శోధనలో, నీ కలిమిలో, నీ లేమిలో, నీ ఉపద్రవములో, నీ వస్త్రహీనతలో నీవు యేసు ప్రభుల వారిని పిలుచుదువుగాక. యేసయ్యను పిలువండి మీ జీవితంలోనికి. యేసయ్యను పిలువండి మీ ప్రతికూలతలోనికి. యేసయ్యను పిలువండి మీ ఆనందములోనికి. యేసయ్యను పిలువండి మీ దుఃఖములోనికి. యేసయ్యను పిలువండి మీ విందులోనికి. యేసయ్యను పిలువండి మీ దాంపత్య జీవితములోనికి. ఆయన ఎందుకు పిలవాలంటే ఆయన మాత్రమే నీ కొరత తీర్చగల సామర్థ్యుడు, శక్తి కలిగిన వాడు. ఇక్కడ మేము ఎంతమంది ఉన్నా నీ అక్కర, నీ స్వస్థత, నీ వేదన, నీ రోదన, నీ కన్నీళ్ళు తుడవబట్ట, నీ కష్టాలు తొలగించుట మా వల్ల కానే కాదు. ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడు పని. పెళ్లిలో ఏం జరిగిందంటే ద్రాక్ష రసం అయిపోయింది. విభ్రాంతి ప్రారంభమైంది. ఏమి చేయాలో అర్థమైతలే పరిస్థితి, ప్రతికూలతను ఒక స్త్రీ గమనిస్తుంది. ఆమెనే యేసయ్య తల్లి అయిన మరియమ్మ. ఆమె గమనిస్తుంది. అయితే ఈ యొక్క కొరత తీర్చబడాలి. ఏం చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో యేసయ్య ఇక్కడికి వచ్చిండని పరిగెత్తుకొని వెళ్ళింది. ఎందుకు మరియమ్మ పరిగెత్తుకొని వెళ్ళింది? ఆయన మాత్రమే కల్పించుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన కల్పించుకుంటే ఏదైనా జరుగుతుందని పరిగెత్తుకొని వెళ్ళింది యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆమె నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళి, కుమారుడా, ఈ కలిమిని చూస్తున్నావు కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైంది నాయన. ఇది ఘనంగా జరగాలి అంటే కొరత లేకుండా చేయాలి. ఇది ఘనంగా జరగాలి అంటే ఇక్కడ ఎవరు బాధపడద్దు. ఇది ఘనంగా జరగాలంటే ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలంటే నీవే ఏదన్నా ఒకటి చేయగలవు అని ఆ తల్లి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఇక్కడ 4వ వచనం ధ్యానించండి దయచేసి. యేసు ఆమెతో అనగా మరియమ్మతో, అమ్మా, నాతో నీకేం పని? దేవుడికి మహిమ కలుగును గాక. ఇది 2వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 పిలువబడుట, 2వది నాతో నీకేం పని, 3వది నా సమయం ఇంకా రాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 6 రాతి బాణములు అనగా అసంపూర్ణమైనవే. 7 అనే సంఖ్య దేవుడి సంఖ్య, అది పరిపూర్ణమైనది. మరి 6 రాతి బాణములను దేవుడు చెప్పిండు కదా, అంచుల మట్టుకు ముంచుమన్నాడు. అంచుల మట్టుకు దాన్ని నింపుమని చెప్పాడు. ఎందుకంటే ఒక్కవేళ 6 రాతి బాణములు అంచుల మట్టుకు ముంచకపోతే, అంచుల మట్టుకు నింపబడకపోతే అవి అపరిమితమైనవే. అనగా అవి పరిమితమైనవి కాదు, అవి సంపూర్ణమైనవి కావు. అందుకే దేవుడు వాటిని అంచుల మట్టుకు నింపుమని, ప్రయోజనము లేటి వాటిని ప్రయోజనమైన వాటిగా చేయడానికి ఆ నీటిని అంచుల మట్టు, ఆ యొక్క రాతి బాణములను అంచుల మట్టుకు నీటితో నింపమన్నాడు. ఆ నీటికి, ఆ నింపబడ్డ నీటికి ఎలాంటి రంగు కానీ, ఎలాంటి రుచి కానీ, ఎలాంటి వాసన కానీ, ఎలాంటి మాధుర్యం కానీ లేనే లేదు.
లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు రెమా ఆజ్ఞాపిస్తున్నాడు, వాటిని రాతి బాణములను నిండా ముంచండి. ఎవరు చెప్పారట? దేవుడు చెబుతున్నాడు. భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు ఆజ్ఞాపించాడు. హెబ్రీ పదం రెమా, తెలుగులో ఆజ్ఞాపించుట. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ నీరు ప్రభు సెలవిచ్చినట్టుగా ఆ నీరు మధురమైన ద్రాక్ష రసముగా మారింది. మన జీవితంలో ఆయనకు స్థానం లేకపోతే మనం ఒంటరి అయిపోతాం. మన జీవితంలో ఆయనకు స్థానం లేకపోతే మనకు సమాధానం ఉండదు. మన జీవితంలో దేవుడికి స్థానం లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. దేవుడి బిడ్డ, అందుకే నీ జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ బ్రతుకుల్లోనికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ శ్రమలోనికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ కలిమిలోనికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ దాంపత్య జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు. అప్పుడు నీవు దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. మా యొక్క పరిచర్యకు మీరు సపోర్ట్ చేసి బలపరచగలరని ఆశిస్తున్నాం. యుద్ధము చేయవానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి అందించడానికి అంతే జీతమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీలో ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని పనికి సహకరించాలనుకుంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం చేయగలరు. పెరికిట్ నందు నూతనంగా కట్టబడుతున్న దేవుని మందిరం నిమిత్తము ఎవరైనా ప్రేరేపించబడితే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మరియు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహకారాన్ని అందించగలరు. అకౌంట్ డీటెయిల్స్ 2022126448. IFSC కోడ్ SBI N00141156. నేమ్ తుమ్మల ఇస్రాయేల్ బ్యాంక్ SBI. స్క్రీన్ పైన కనబడుతున్న QR కోడ్ని కూడా స్కాన్ చేసి మీ అమూల్యమైన కానుకను సమర్పించగలరు. ఆధ్యాత్మికమైన పాటలు మరియు వాక్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఇస్రాయేల్ షాలోమ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. దైవజనుడైన ఇస్రాయేలు గారు చేస్తున్న భారమైన పరిచర్యను మీరందరూ తప్పకుండా బలపరచగలరని ఆశిస్తున్నాను.